ఒక్క ఛాన్స్ ఇవ్వండి. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించండి. మార్పు చూపిస్తా. అవినీతికి తావు లేకుండా కరీంనగర్ను అభివృద్ధి చేస్తా. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇదే ప్రధాన అస్త్రంగా చేసుకుంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన ప్రచారం ఇది. బండి సంజయ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కరీంనగర్ ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీకి అత్యధిక స్థానాలను అప్పగించి మేయర్ పీఠాన్ని కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఇచ్చిన మాటకు కట్టుబడి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రక్షాళనకు నడుం బిగించారు. అందులో భాగంగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి కరీంనగర్ ఎంపీ అధికారులతో సమావేశమయ్యారు. టౌన్ ప్లానింగ్ విభాగం డీసీపీ, ఏసీపీలు సహా సిబ్బంది అంతా హాజరైన ఈ సమావేశంలో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క. ఇళ్ల నిర్మాణాలకు అనుమతుల కోసం డబ్బులు అడగొద్దు, బాధితులను ఇబ్బంది పెట్టొద్దు, అవినీతికి తావు లేకుండా ఇంటి అనుమతుల కోసం వచ్చే ప్రజలకు సులువుగా అనుమతి ఇచ్చేలా చేయాల్సిందే. బ్రోకర్ల ద్వారా ఏజెన్సీలను పెట్టుకొని ప్రజలను వేధిస్తూ లంచాలు తీసుకొని అనుమతి ఇవ్వాలనుకుంటే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే బదిలీపై వెళ్ళవచ్చు. నిజాయితీగా రూల్స్ ప్రకారం పనిచేసే వాళ్ళపై మా రాజకీయ ఒత్తిళ్లు ఉండవు. వాళ్ళపై ఈగ కూడా వాలనివ్వను. కంటికి రెప్పలా కాపాడుకుంటా అని స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ అంటే ఇంతకుముందు మీకు తెలుసు, మీరు ఏం చేస్తారో ఏం చెప్పినా టౌన్ ప్లానింగ్ వచ్చేనే బాగా చేస్తారు. అట్లా చెప్పి మీరు అందరం మంచిగా ఇందులో పొలిటికల్ ప్రెషర్ బాగుంటుంది. మీరు పొలిటికల్ ప్రెషర్ కొంచెం పని చేయండి. పొలిటికల్ ప్రెషర్ అనేది కొంచెం పని చేయండి. మీరు నిజాయితీగా పనిచేయాలి. మీరు పద్ధతి ప్రకారం మీ నిబంధనల ప్రకారం పనిచేయాలి. ఫస్ట్ నాకు వచ్చింది ల్యాండ్ కొనేటప్పుడు వాడు ల్యాండ్ కొనడం ఎంత సంతోషపడుతుందో ఈ పర్మిషన్ కోసం టెన్షన్ పడుతుంది. అది పోవడానికి ఏం చేయాలో చేయాలి. నాకు వచ్చింది నేను వితిన్ 2 months 1 month కూడా నాకు కరీంనగర్ కార్పొరేషన్లో ఎలాంటి డబ్బులు కరప్షన్ లేకుండా పర్మిషన్స్ ఈజీగా వస్తున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ మారింది అనే మార్పు